హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వేముల శ్రీనివాస్ పద్మశాలి, ఫౌండర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ డిజిటల్ మార్కెటింగ్. ఈరోజు ఫ్రెండ్స్ మనం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ గురించి మాట్లాడుకుందాం. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్. ఎందుకంటే ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఒక పేజీ అంటే ఒక స్లైడ్ తయారు చేయడానికి, పేజీ అనొచ్చు, మనం స్లైడ్ కూడా అనొచ్చు. ఈ స్లైడ్ తయారు చేయడానికి కనీసం ఒక 3 నుంచి 4 గంటలు శ్రమ అవసరం అవుతుంది. అలా ఒక 10 స్లైడ్స్ తయారు చేయాలంటే కనీసం 40 గంటల టైం పడుతుంది. మినిమం ఒక 20 నుంచి 40 గంటలు వేసుకోండి సుమారుగా. అంత టైం పడుతుంది కాబట్టి, అంత శ్రమ ఉంది దాని వెనకాల, కాబట్టి దాన్ని మనం తక్కువ అంచనా వేయడానికి లేదు. ప్లస్ అలాగే అది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనేది వెరీ కీ రోల్ ఇన్ ఒక సబ్జెక్ట్లో కానివ్వండి, ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలనుకోండి, లేకపోతే ఒక ఇన్ఫర్మేషన్ని డిస్ప్లే చేయాలనుకున్నా కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనేది వెరీ పవర్ఫుల్ కీ రోల్ ప్లే చేస్తుంది అన్నమాట. సో ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎందుకు మనం వాడాలి? నార్మల్గా చెప్పొచ్చు కదా, మనం నోట్తో చెప్పొచ్చు కదా. నోట్తో చెప్తే పవర్ఫుల్గా ఉండదు, కంప్లీట్గా ఉండదు. సో మనం కొంత చూపిస్తూ కొంత చెప్పడం ద్వారా వెరీ పవర్ఫుల్ అవుతుంది. కాబట్టి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనేది పీపీటీ అంటాం మనం. పీపీటీ, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంటాం. ఈ పీపీటీ అనేవి చాలా రేర్ థింగ్స్ అనమాట. అవి క్రియేటివ్గా చేయాల్సి ఉంటుంది, ఎలా పడితే అలా చేయడానికి లేదు. ఆ సబ్జెక్ట్లోనే ఉంటూ ఆ సబ్జెక్ట్ సంబంధించిందే చెప్తూ సో మనం చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ పీపీటీ ఎవరికైనా డిజిటల్ మార్కెటింగ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కావాలన్నా మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇంకా దీని గురించి మనం డీటెయిల్డ్గా అంటే ఎలా చేస్తాము ఏంటనే వీడియోస్ కూడా లైవ్ అంటే ప్రాక్టికల్ వీడియోస్ కూడా పెట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.